మా జెన్జీ శ్రోతలకి స్వాగతం సుస్వాగతం. అయన్నొద్దు, పాయింట్కి రా. ఈ రోజు మనం మాట్లాడిపోయే టాపిక్ పేరు వచ్చేసరికి వెయిట్ లాస్ డ్రగ్స్ మాట. అరుస్తావేంట్రా? ఆ వెయిట్ లాస్ డ్రగ్స్ పేర్లు వచ్చేసరికి ఒజంపిక్, మోంజారో అండ్ వీగో. ఎవడడిగాడ్రా నిన్ను? సో దీంట్లో ఒజంపిక్ అండ్ మోంజారో వాటిని టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువ వాడతారు. డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తే వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి. కానీ వెయిట్ లాస్ కోసమే కనిపెట్టిన డ్రగ్ వీగోవి అన్నమాట. ఇవి వెయిట్ లాస్ ని ఎలా కాజ్ చేస్తాయి? ఇవి వీక్లీ వన్స్ విత్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ గైడెన్స్ తో వాడినప్పుడు ఇవి ఏం చేస్తాయంటే మనం తిన్న ఫుడ్ ని తొందరగా డైజెస్ట్ అవ్వకుండా చూసుకుంటాయి. దీనివల్ల 2 థింగ్స్ కాజ్ అవుతాయి. ఒకటి నాషియా అండ్ కాన్స్టిపేషన్ అనమాట. సో స్లోగా డైజెషన్ అవటం వల్ల మన పొట్ట ఫుల్ గా ఉంటుంది, మనం సో ఎక్కువ తిన్నాం, సో వెయిట్ లాస్ అయింది. ఇక్కడ ఏంటి? క్యాలరీ డెఫిషియెంట్. ఇదేదో క్యాలరీ డెఫిషియెంట్ ఉండి మంచిగా రోజు వర్కౌట్ చేసుకుంటా ఫుడ్ ని డైట్ ని కంట్రోల్లో పెట్టుకొని హ్యాపీగా న్యాచురల్ గా తగ్గచ్చు కదా వెయిట్. కానీ అవ్వదు, మనకు అన్ని షార్ట్ కట్సే కావాలి. నీకెందుకు రా? నేను సర్జరీ చేయించుకుంటా లేకపోతే డ్రగ్స్ వాడి వెయిట్ లాస్ అవుతా, నీకెందుకు? మై లైఫ్ మై రూల్స్. వీళ్ళంతా ఎవరు? ఎందుకు? సో నేనే సింపుల్ గా పెద్ద సైంటిఫిక్ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా తొందరగా చెప్పా. నీకు రావని చెప్పొచ్చుగా, ఓవర్ యాక్షన్ చేస్తావేంటి?